ఓకే. ఫ్యాంటాస్టిక్ మేడం, చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. ఏమైనా తీసుకుంటారా? అయ్యో సారీ మేడం, నాకంత టైం లేదు. నేను ఇంకా చాలా అరేంజ్ చేసుకోవాలి. నాకు ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. నేను వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్స్. హే హాయ్ సన్. హలో డాడ్, అర్జెంట్గా నా అకౌంట్లో 50 లక్షలు వేస్తారా? 50 లక్షలా? డాడ్, నేను అడిగిన స్మాల్ అమౌంట్కి ఎందుకు అంత ఎక్సైట్ అవుతారు? 50 లక్షలంటే చిన్న అమౌంట్ అనుకుంటున్నావా? కష్టపడి సంపాదించుంటే దాని వాల్యూ ఏంటో నీకు తెలుసుండేది. అసలే 50 లక్షలు నీకు ఎందుకు అసలు? బిజినెస్ ఏమైనా మొదలు పెట్టావా? డాడ్, బిజినెస్ గురించి ఆలోచించే అంత టైం ఎక్కడుంది నాకు? నా లవ్ గురించి కాన్సన్ట్రేట్ చేయడానికి టైం సరిపోవట్లేదు. హలో డాడ్, నేను డబ్బులు అడిగింది నా కోసం కాదు, మీ కోడలికి ప్రపోజ్ చేయడం కోసం. మీరు నన్నే కాస్ట్లీ అంటున్నారు, ఇక మీ కోడలు ఆశలు నాకంటే కాస్ట్లీ. మన ఇంటికి తగ్గ అమ్మాయి, కాస్ట్లీ కొడుకు, కాస్ట్లీ కోడలు. 50 లక్షలేంట్రా, 5 కోట్లు ఇవ్వడానికైనా రెడీ. ముందు నా కాబోయే కోడల్ని తొందరగా మన ఇంటికి తీసుకురా. థ్యాంక్ యూ డాడ్, ఐ లవ్ యూ, బాయ్. టేక్ కేర్, బాయ్. మనసు పిలిచిందిలే, నా ప్రేయసే నీవని, నీ ప్రేమ తెలిసిందిలే, ఓ ప్రేమిక చాలిక. నా మనసు పిలిచిందిలే, నా ప్రేయసే నీవని, నీ ప్రేమ తెలిసిందిలే, ఓ ప్రేమిక చాలిక. నా మనసు పిలిచిందిలే. రాత్రిరైతే చాలు నిద్రుండదే, ఎంత తిన్నగా నీ వంట పట్టదే. గుంటి గుంటి చాలు వచ్చి దొంగల, వెన్ను మీటుతావే మెల్ల మెల్లగా. నా ప్రేమకు తొలిసారిగా శ్రీకారం చుట్టినది నువ్వే కదా. నా మనసు పిలిచిందిలే, నా ప్రేయసే నీవని, నీ ప్రేమ తెలిసిందిలే, ఓ ప్రేమిక చాలిక. నా మనసు పిలిచిందిలే.
అందమైన లోకం ముందరున్నదే కళ్ళలో నా కళ్ళు పెట్టి నన్ను చూడవే ఆమోదమే వేసానులే ఆ నింగి అంచు పైకి తీసుకెళ్ళిపో నా మనసు పిలిచిందిలే నా ప్రేయసే నీవని నీ ప్రేమ తెలిసిందిలే ఓ ప్రేమిక చాలిక నా మనసు పిలిచిందిలే నా ప్రేయసే నీవని నీ ప్రేమ తెలిసిందిలే ఓ ప్రేమిక చాలిక నా మనసు పిలిచిందిలే హలో, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరు చెప్పినట్టు ఒక ప్లేస్ వెతికాను. ప్రపోజ్ చేయడం ఒక్కటే మిగిలింది. ఏమంటున్నారండి? మతుండే మాట్లాడుతున్నారా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి టైం లేదు. అది మా డాడ్ని అడిగితే మంచిది. ఇప్పటికే లేట్ అయింది. ప్లీజ్. నేనెందుకు రావాలో నాకు అర్థం కావట్లేదు. వేరే ఎవరో వస్తే ఏం ప్రయోజనం? ఈ ఐడియా ఇచ్చింది మీరే కదా. నేను వెతికిన చోటు పర్ఫెక్ట్ గా ఉందో లేదో మీరే చెప్పాలి. ఇంత హెల్ప్ చేశారు. ఈ ఒక్క చిన్న హెల్ప్. ఆ రోజు నా లవ్ సక్సెస్ అవ్వాలని మీరే విష్ చేశారు. మీకు నా లవ్ సక్సెస్ అవ్వాలని ఉందా లేదా? సరే, మీకు ఐడియా ఇచ్చిన పాపానికి వస్తాను. ప్రీతం, దీంట్లో వెళ్ళాలా? అవును, ఇందులోనే. గాడ్. ఎక్కడికి వెళ్తున్నా? కూల్ కూల్. ఇంకా ఎంత దూరం? దగ్గరకు వచ్చేసాం. My God. You found it? Yeah. Beautiful. Wow. ఎలా కనుక్కున్నావు ఈ ప్లేస్ ని? It's a secret. It's amazing. Thank you. Rhythm, I don't believe this. Wow. It's fabulous. My pleasure. Wow. Oh my God. నేను నమ్మలేకపోతున్నాను. It's fantastic, Rhythm. అంతా మీ ఇన్స్పిరేషన్ నుంచే. చాలా బాగుంది. What? మీ నుంచి హెల్ప్ తీసుకుని నేను ప్రపోజ్ చేయాలి అనుకున్న ఆ అమ్మాయి మీరే మేడం. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాలో ఏవో కొత్త ఫీలింగ్స్ కలిగాయి. ఇంతకు ముందు ఎప్పుడు నాకు అలాంటి ఫీలింగ్స్ కలగలేదు. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. కానీ నాకు అప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. మీరు ఆటోలో మర్చిపోయి వెళ్ళిపోయిన డైరీ నాకు దొరికింది. ఆ డైరీ చదివిన తర్వాత సడన్ గా నాలో హార్ట్ బీట్ ఎక్కువైంది. మా డాడ్ తాతయ్య ఎప్పుడు చెప్తుంటారు, చూడు ప్రీతం, హార్ట్ బీట్ ఎక్కువ అవడం లవ్ చేయడానికి తగిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చే సిగ్నల్ అని. ఆ రోజు మొదలైన హార్ట్ బీట్ ఈ రోజు కూడా తగ్గనే లేదు. అనుకున్న సాధించాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ సంతోషంలో కొట్టుకొని హార్ట్ అటాక్ రాకముందే అన్ని విషయాలు చెప్పేస్తాను. మా డాడ్, మా మమ్, మా తాతయ్యలకి మీ గురించి అన్నీ చెప్పాను. మీరే మా ఇంటి కోడలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. నేను నన్ను ఇష్టపడడం కన్నా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాను. మీరు ఎక్కడా ఉండలేనంత సంతోషంగా మా ఇంట్లో ఉంటారు. మీకు చిన్న బాధ కూడా కలిగించకుండా మేమంతా మిమ్మల్ని చూసుకుంటాం. దయచేసి నన్ను పెళ్లి చేసుకుంటారా?
నా లైఫ్ని టర్న్ చేసింది డైరీ. డైరీ రాసే అలవాటు నాకు లేదు. ఇది నాది కాదు. సారీ ప్రీతం.